రైతుల సమస్యల పరిష్కారం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కోడూరు, నాగాయలంక, మోపిదేవి మండలాల నుంచి సాగునీటి సంఘాల అధ్యక్షులు తమ అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం జనసేన కండువాలతో స్వాగతం పలికారు. మన రాజకీయ పరిస్థితి ఎలా అన్నది ఆలోచన చేయటం, దాంతో నాతో కూడా చాలాసార్లు వారు సంప్రదించడం జరిగింది. అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కూటమికి వారు బాసలుగా నిలిచి వారు నా విజయానికి కూడా ఆయన ప్రధానమైన పాత్ర నిర్వర్తించారు. అయితే ఇదంతా కూడా శ్రీనివాసరావు వర్గం కింద నోటి కింద చేస్తూ వచ్చారు. కానీ ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి వెనుకబడిన వర్గాలకి ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని సమాజంలో అట్టడుగు వర్గాల గురించి ఆలోచించే వారి విధానాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వారి జనసేనలోకి రావడానికి సంసిద్ధులయ్యారు. అంతేకాకుండా ఏంటంటే వాళ్ళ మన 4-5 ఎకరాలు వీరి ప్రాంతంలో టంసలదేవి ఇటు రామకృష్ణాపురం ప్రాంతంలో గత 5 సంవత్సరాలుగా పంట పండించుకొని పరిస్థితి వచ్చింది. దాని మీద ఆ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మేము అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా వీరు మాకు బాసటగా నిలిచారు. అంచేత ఇప్పుడు ఆ సమస్యల పరిష్కారం కావాలంటే తప్పనిసరిగా ఇవాళ జనసేనలో చేరితేనే పరిష్కారం అని చెప్పిన భావన కూడా వారికి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పదే అవుట్ పాలసీస్ గురించి కానీ లాకుల గురించి కూడా మాట్లాడిన సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయం. దాని మీద ఇటీవల ప్రభుత్వానికి కూడా వారు బంజరు భూములు సాగు లేక మామూలుగా ఉప్పు నీళ్ళు పోటు వచ్చి పొడిచినప్పుడు కానీ ఆ లాకులు కానీ మంచి కానీ చెడ్డ కానీ వాటన్నిటి మీద ధర్నా చేస్తే హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు నన్ను కూడా చేశారు. అనేక రకాల ఇబ్బందులు పడుతూ వచ్చాం. అవి నచ్చి ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా మేము ఆయాల నుంచి 30 ఏళ్ళ నుంచి అదే పార్టీలో ఉన్నాం. ఇవాళ ఈయన చేసే కార్యక్రమాలు కానివ్వండి, సాగర్ సంఘం డెవలప్